షాలోమ్ వందనాలు. వింటున్న వారికి, మందిరంలో కూర్చున్న వారికి ప్రత్యేకమైనటువంటి షాలోమ్. ప్రాముఖ్యములకు వచ్చాము. మనం గమనించాలి, ప్రతి వారం ఎంతో కష్టపడుతూ, ఎవరికి కష్టపడతాను ఎవరని కాదు, పరమతని నామమున నేను ఆశపడుతుంది ఏంటంటే మనందరంగా కూడా మంచి వాక్యాన్ని నేర్చుకొని మంచి విధానమైన జీవితం జీవించాలనేటువంటి తపన. మీరు ఎన్ని విధాలుగా వింటున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహిస్తే మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం, నన్ను ప్రోత్సహించమని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యం ఏంటంటే చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి ఏం అర్థమవుతుంది, ఎంతమందికి అర్థం కావట్లేదు అనే విషయం నాకు కూడా కొంత అర్థం కావాలి కదా. మరి వీడియోలు చేస్తున్నాము, మరి వింటున్నటువంటి ఉచితంగా మీ మధ్య పంపుతున్నప్పుడు దాన్ని గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి. మంచి అయితే మంచి అని చెప్పండి, చెడేది చెడని అడగండి. దాన్ని బట్టి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. తప్పక వీడియోని తప్పక చూసిన వారు మరి మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా మీ వంతు సహాయం నాకు సహకారంగా ఉంటే ఇంకా అనేక మర్మాలతో మీకు మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నాను. మీ అందరూ షాలోమ్ వందనాలు. ప్రాముఖ్యంగా వాక్యం చదువుకుందాని కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనమును కొన్ని విషయాలు మనము చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నా నడుము 6 కూడా చదువుకుందాం. అక్కడ ఏంటో చూద్దాం ఒకసారి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. ఎక్కడంట? 6వ వచనంలో అంటున్నటువంటి మాట, 38 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖక్రాంతుడనై. హల్లెలూయా. ఏమైనాడట? నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోయారట. శ్రమ చేత కృంగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? కృంగినటువంటి వారు ఎంతమంది బాధపడుతున్నారు? అందుకే అంటాడు, దినమెల్లా నేను దుఃఖాక్రాంతుడనైతేనే. ఎంతమంది బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అదేవిధంగా కంటిన్యూ కిందికి. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో రోగము లేదట, ఆరోగ్యము లేదు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఏంటట? నేను శ్రమల చేత మిక్కిలి కృంగిపోయాను. శ్రమ. ఎంతమందికి శ్రమ లేదు? ఎంతమందికి శ్రమ వస్తుంది? ఎంతమంది శ్రమ ద్వారా కృంగిపోయినారు? ఎంతమంది దుఃఖాకాంతులై ఉన్నారు? ఎంతమంది మరి అనేకమైనటువంటి అనేక బాధపడుచు ఉన్నారు? మరి శ్రమ ఎందుకు వస్తున్నది? శ్రమ అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్ని రిఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకుందాం. కొన్ని మాటల్లో చూడండి ఒకసారి. యోబు గ్రంథము తీసారా? యోబు గ్రంథము 7వ అధ్యాయము తీసారా? 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం తీసారమ్మా? ఒకసారి చూడండి. నా దేహము పురుగులతోను మట్టి పెళ్ళలతోను. హల్లెలూయా. మళ్ళా చదవండి అదే మాట. నా దేహము పురుగులతోను మట్టి పెళ్ళలతోను. హల్లెలూయా. దేంతో కప్పబడదట? చూడండి, నా దేహం అంతా దేంతో ఉండదట? పురుగు పట్టిందంట. పురుగు తొలుస్తుందంట శరీరాన్ని. ఏంటది? రోగమనే పురుగు ఏం చేస్తుందంట? శరీరాన్ని తూట్లుగా పొడుస్తూ ఉంది, గాయాలు చేస్తుంది, అనేక రకరకాలుగా మనిషిని
ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత తర్వాత ఆ, నా చర్మము మన్ని మరల పలుకుచున్నది. ఇది నా శరీరము మన్ను మరల పలుగుతుందా. తర్వాత నా దినములు నెత్తగాని ఆ, నా డెక్క సర్లే ఎక్కడ ఆగుదండి అమ్మా. కీర్తన గ్రంథం ఒక రండి ఒకసారి. మీరు బాగా గమనించాలి, రెఫరెన్సులు జాగ్రత్తగా గమనించండి. రెఫరెన్సులు చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. వాటి యొక్క భావాన్ని మీరు గమనించండి, అర్థం చేసుకోండి. ఇక్కడ మా సహోదరి కొంచెం వాక్యం ఎందుకో దాచుకుంటుంది, సరిగా చదవలేకపోతుంది ఎందుకో. చదువమ్మా. 38:6 కీర్తన. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుతున్నాను. ఎందుకట శ్రమ? దేంతో శ్రమ? చదువుకున్నాం కదా యోగ గ్రంథంలో. నా శరీరం అంతా ఏమైందట? పురుగు చేత, రోగమనే పురుగు. తర్వాత 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 అనేకమైనటువంటి గుణలక్షణాలను బట్టి రోగాల్ని వ్యక్తపరుస్తుంది. కొందరికి శాతగానితనము, కొందరికి నడవలేనితనము, కొందరికి బలంగా ఉండలేనితనము, కొందరికి జ్ఞానంగా ఆలోచించలేని తనము, కొందరికి అవివేకతనము, కొందరికి ఇలాంటి రోగ భయమో ఎన్నో రీతిలుగా శరీరం అంతా తూట్లుగా రంధ్రాలు చేస్తుందంట. రోగ భయముతో శ్రమ పడుతూ ఉన్నారట, దినమెల్లా దుఃఖాక్రాంతులైపోయారట. నిజంగా చూశారా? ఈ రోజులో మనం గమనించాల్సింది ఏంటంటే, కుటుంబంలో ఉన్నటువంటి వారికి గర్భఫలము ద్వారా ఎంతమంది సంతోషిస్తున్నారు, ఎంతమంది గాయపడుతున్నారు, ఎంతమంది పురుగు తోలుస్తున్నట్టుగా నీ శరీరం అంతా ఎన్ని విధాలుగా తూట్లు పడుతుంది, నీ హృదయం ఎన్ని రకాలుగా రంధ్రాలుగా కనపడుతున్నాయి, ఎన్ని రకరకాలుగా నువ్వు కుంగి కుషించిపోతున్నావో ఒక్కసారి గమనించలేకపోతున్నారా? కుటుంబం అంటే ఏంటి? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చదవాల్సిన అవసరం లేదు. అపోస్తులైనటువంటి పౌలు గారు మరి చెప్పినటువంటి మాట అపోస్తుల కార్యములో 10లో ఒక మాట ఉంది. ఏంటి? కొర్నేలు అనబడినటువంటి వారు ఒక ఆయన ఉండవు, భక్తిపరుడట, కైసరీలో ఉన్నాడట. వారందరూ ఏం చేశారట? కుటుంబ సభ్యులందరూ అంటే పిల్లలు, పెద్దలు, ఆ ఇంట్లో ఆడవారు సర్వ సమస్తమును ఏ విధంగా ఉన్నారట? భయభక్తులతో ఉన్నారట. బాగా గమనించాలా. భయభక్తులతో ఉంటే వారి ఎద్దకు ఎవరు వచ్చారు? అమ్మా అమ్మా యావే దూత వచ్చిందంట. వచ్చి ఏం చెప్తుంది? కొర్నేలి, మీ కుటుంబం అంతా మీ భయభక్తులు, దాన ధర్మాలు, మీకున్న ప్రవర్తన, మీకున్న విధానాలు సర్వము నా సన్నిధికి చేరాయి కనుక అందుకు నువ్వు ఇంకా బలపడటానికి ఉప్పేకి వెళ్ళి ఆడ సీమోన్ అనబడినటువంటి పేతురు వాడికి వచ్చి అక్కడ జీవం కలిగినటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. అతన్ని తీసుకొచ్చుకొని మీరు వినండి, కొంత ఇంకా బలపడండి, ఇంకా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపండి అని చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట? నిజంగా చూడండి, యెహోవా మెస్సీయ వారి దూతే స్వయంగా వర్తమానం చేస్తూ ఉంది. ఇలా ఉండండి, భయభక్తులతో ఉండండి, ఇలా బాధపడబాకండి అని చెబుతుంటే, అంతకంటే ముందు యోబు గారు కుటుంబం ఎలా ఉంది? పిల్లలు, పెద్దవారు, వారి కుటుంబం అంతా ఏ విధంగా ఉన్నారు? శ్రమతో లేరా? మంచి తాగుబోతు జీవితం, ఇంకా అనేక రకరకాల లోక సంబంధమైనటువంటి చంచలన జీవితం కలిగినటువంటి ఇందు ఏర్పాటు చేసుకొని ఘనపరచబడుతున్నారట వారు. ఆ సమయంలో ఎవరు వచ్చారు చూశారు కదా? అక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడికి ఎవరు వచ్చారు? కొన్నేళ్ళ కుటుంబానికి వచ్చిన యెహోవా మెస్సీయ వారి దూత. మరి యోబు గారింటికి వచ్చింది ఎవరు? పురుగు పంపిండు.
ఒక పురుగు వచ్చింది, నీ శరీరాన్ని తొలుస్తుంది, నీ కుటుంబం అనే శరీరాన్ని రంధ్రాలు అంటే తీసివేస్తుంది ఒక్కొక్కరిని. గమనించాలి ఇక్కడ. అందుకొరకే వారందరూ ఆ విధంగా ఉన్నప్పుడు పరమతండ్రి యొక్క మాటలో మర్చిపోయినటువంటి వారు, పరమతండ్రి భక్తిని విడిచినటువంటి వారు, వినయ విధేయతలు లేనటువంటి వారు ఏమైపోయారు? చనిపోయారు. ఏమైపోయారు? చనిపోయారు. చూడండి, అదేవిధంగా యోబు గ్రంథము మంచి చదువు గ్రంథంగా 19వ అధ్యాయం 7వ వచనం చూడు. యోబు గ్రంథము 19వ అధ్యాయం. ఈ చెల్లికి ఏమైందో మరి అర్థం కాదు. తీసావమ్మా? నా మీద బలత్కారము జరుగుచున్నదని హల్లెలూయా. ఇక్కడ ఆవుదండి. నా మీద ఏం జరుగుతుందట? నా మీద బలత్కారము జరుగుతున్నదని నేను మొరపెడుచున్నాను. ఎవరట? ఏ శ్రమ వచ్చిన వారు మొరపెట్టట్లేదా? ఏమా శ్రమ వచ్చిన వారు ప్రార్థన చేయట్లేదా? అంటే శ్రమప్పుడు మాత్రమే ప్రార్థన చేయాలా? లేక శ్రమ లేనప్పుడు ప్రార్థన చేయరాదా? చేయకూడదా? అక్కడ అంటాడా? చదవండి అలాగనే. మొరపెడుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకట్లేదు. మొరపెడుచున్నారు, న్యాయం దొరకట్లేదు. ప్రార్థన చేస్తున్నారు, సమాధానం దొరకట్లేదు. చర్చికి వెళ్తున్నారు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. కానీ పేరుకు మాత్రం ఎంత గాంభీర్యంగా ఉంటారంటే అంత గాంభీర్యంగా ఉంటారు. కారణం చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? గమనించాలి ఇక్కడ మాటలు. అక్కడ దౌర్జన్యము చేయుట నీకు సంతోషము కదా. ఆగమా, దౌర్జన్యం అంటే ఏంటి? అధికారం నాది, నేను అనే ఉద్దేశము. నేను తినగలను, తాగలను, చేయగలను, ఉండగలను, చేయగలను. నాది నాది ఏది నాది? నాది అన్నవాడు. కనుక మనం గమనించాలి. ఇక్కడ ఏంటంట? దౌర్జన్యము చేయుట నీకు సంతోషమాయనా? బాగా గమనించాలా. ఇక్కడ కొందరికి దౌర్జన్యము చేయటము సంతోషము, దోసుకోవటము సంతోషము, భక్తిహీనతగా జీవించడం సంతోషము. కానీ ఏసి వేస్తారులేండి, బైబిల్ పట్టుకొని ఏసం బ్రహ్మాండం చేసేయాలి వేస్తారు. కానీ ఆ ఏషాలు వేయటానికి సరైన మార్గం కాదని వాక్యం ఖండిస్తుంది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, నా అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, అన్నలారా, గమనించండి వాక్యాన్ని, గ్రహించండి వాక్యాన్ని. ఎందుకు మీరు ఆ విధంగా ఉంటున్నారని ఒక్కసారి నేను అడగటం కాదు, కానీ మాకెందుకు ఇలా జరుగుతుందని ఒక్కసారి మీరు గమనించారా? ఒక్కసారి మీరు ఆలోచించారా? ఒక్కసారి దీన్ని పరిశీలించారా? ఒక్కసారి మీరు ఏ విధంగా నాలో మలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? లేదు. అదేవిధంగా ఏమంటాడు? దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? ప్రశ్న అక్కడ. దుష్టుల ఆలోచన మీద దయదృష్టి ఉంచుట సంతోషమా? బా, ఎంత చక్కని ప్రశ్నలండి ఇక్కడ ఏమండు? ఇంకేమండు? ఇక్కడ దుష్టుల ఆలోచన మీద దయ చూపి ఉండుట సంతోషమా? దుష్టుల ఆలోచన మీద ఏం చేశాడట? దయ చూపుతున్నారట. దుష్టులకి దయ చూపుతున్నారట, దయ కలిగినట్టుకుంటున్నారట, చెడ్డవాడిగా జీవిస్తున్నారట. సంతోషమా? నీ కృత్యములను తునీకరించుట నీకు సంతోషమా? హస్తకృత్యములు ఏంటి? గమనించుతున్నారా? వాక్యాన్ని ఒకసారి పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 5 నుండి వచ్చిన కంటిన్యూ చదువుకున్న ఇక్కడ,
నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము పెట్టెను. న్యాయవంతుడవై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయములు కలిగినని యోబు. హల్లెలూయా. మీకు వందనాలు. నిజంగా పరమ తండ్రికి స్తోత్రములు. వాక్యాన్ని గమనించండి ఒకసారి. ఏందాట ఇక్కడ 6వ వచనంలో ఏమంటాడు? న్యాయవంతుడవై ఉండియు. ఎలాంటి వాడు అట? న్యాయము అంటే మంచివాడివై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. ఎందుకట? ఎందుకు అబద్ధికునిగా ఎంచబడుతున్నావు? ఎందుకు ద్రోషిగా నిలబడుతున్నావు? ఎందుకు నీచమైనటువంటి క్రియలు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు నీచ్యంగా కనపడుతున్నావు? ప్రశ్న అడుగుతాడు పరమ తండ్రి. తర్వాత ఏమండి అక్కడ? నేను తిరుగుబాటు చేయకపోయినను, అబ్బా, నేను తిరుగుబాటు చేయకపోయినాను నాకు మానజాలని గాయములు కలిగి ఉన్నవి. చూసారా? యోబు గారు తిరుగుబాటు చేశాడా? యోబు గారు ఎక్కడైనా అన్యాయం చేశాడా? అయినప్పటికీ ఆయన శరీరం ఏమైపోయిందట? గాయాల పాలైందట. అంటే పురుగు తొలుస్తూ శరీరం అంతా మాంసమును కుళ్ళి ముక్కలుగా చేసినప్పటికీ ఆయన శరీరము ద్వారా ఎంత బాధపడుచుండో చూడండి, గమనించండి. కారణం నీ కుటుంబం, కారణం నీ దౌర్జన్యము, కారణం నీ కుటుంబానికి ఉన్నటువంటి అవివేకత, నీ కుటుంబానికి ఉన్నటువంటి వ్యతిరేకత, నీ కుటుంబానికి ఉన్నటువంటి భక్తిహీనత, నీ కుటుంబానికి ఉన్నటువంటి, ఒక్కసారి గమనించండి, కుటుంబంలో ఎలా ఉంటున్నాము, ఏమై ఉంటున్నాము అనేది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరత లేకపోయిందా? బాగా గమనించాలి. ఇక్కడ లేకపోయిందా? అదేవిధంగా చెప్పబడినటువంటి మాట ప్రకారమే, వింటున్నటువంటి ఆలోచన ప్రకారం విలాప వాక్యము 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. నేను చదువుతున్నానండి. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు. కటిక చీకటిలోకి నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి మీరు. అదేవిధంగా 3వ వచనంలో అంటాడు, మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొడుచున్నాడు. బాబా, దినదినము మాటికి ఆయన నన్ను దెబ్బలు కొడుతున్నాడు. నా శరీరము గాయపరుస్తున్నాడు. ఎందుకు గమనించాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి, నీ జీవితాన్ని ఇంకా అనేక నమ్మకమైన జీవితమును కలిగించుకోవడం కొరకు ఆయన నిన్ను గాయపరుస్తూ ఉన్నాడు, నిన్ను దెబ్బలు కొడుతూ ఉన్నాడు, నీ శరీరము తూటుగా చేస్తున్నాడు. అయినప్పటికీ యోబు గారు మానాడా? దేవా, ఒకవేళ నేను పాపిష్టి వాడినైతే నేను పుట్టకపోవటానికి ఎంత మేలు, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు యోబు గారు. అలాంటి జీవితము కొంచెమైనను మన కుటుంబానికి కలగకపోతే మన విశ్వాస జీవితానికి ఏమైనా ఫలితం ఉందా? మన విశ్వాస జీవితానికి ఏమైనా మార్గం ఉందా? మన విశ్వాస జీవితానికి ఏమైనా రుజువు ఉందా? అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒక మాట చూసుకుందాం. 4వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఆయన నా మాంసమును నా శరీరమును క్షీణింప చేయుచున్నాడు, నా ఎముకలను. హల్లెలూయా. ఏంటి ఇదంతా? చూడండి, ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? అదే మనం గమనించాల్సిన అవసరం మనకు ఉంది. అందుకొరకే మరలా అక్కడ అంటాడు, అందుకొరకే అమ్మా మళ్ళొకసారి చదువు. అక్కడే ఆయన నా మాంసమును నా శరీరమును హల్లెలూయా, నా ఎముకలను ఎరగొట్టుచున్నాడు. తర్వాత 5వ వచనం కూడా చూడమ్మా. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, విషయమును సూచి మాసి
ప్రతిన ప్రతిని మాసిపతిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. చూసారా? అదే విధంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా అయింది అని మనం చూస్తే ఏంటి ఇలా అని మనం గమనిస్తే అందుకే అంటున్నటువంటి మాటలు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే నా మీద బలాత్కారము జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను. యోబు గారు అంటాడు, నీ కుటుంబానికి నీకు బలాత్కారం జరుగుతుందని ఎందుకు మొరపెట్టవు? నీ శరీరానికి బలహీనం వచ్చిందని ఎందుకు మొరపెట్టవు? నీ కుటుంబంలో బాధ కలుగుతుందని ఎందుకు మొరపెట్టవు? నీ కుటుంబానికి ఇలాంటి ఎన్నో శికాకులు వస్తున్నాయి అనగా నువ్వు ఎందుకు మొరపెట్టవు? నీ కుటుంబం ఎందుకు ఐక్యత ఉండగలదు? నీ కుటుంబం ఎందుకు చెల్లాచెదురైపోతూ ఉన్నారు అని గమనించాల్సినటువంటి అవసరత మనందరికీ లేకపోలేదు. కొన్నేళ్ళు కుటుంబం ఏమైపోయింది? కుటుంబం అంతా ఐకమత్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి యోబు కుటుంబం ఏమైపోయింది? ముక్కలు అయిపోయారు. యోబు పశ్చాత్తాపడతా ఉన్నాడు. నేను నీతిమంతుడినై ఉన్నప్పటికీ నా శరీరము గాయపడుతుంది. నేను ఎంత న్యాయమైన విచారణ విచారించినప్పటికీ నేను బాధపడుచున్నాను అని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి రోమపత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. పడు తీసినావు నాన్న, చదివే ఒకసారి. 7:24 వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనాను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించును? తీసారా అమ్మ మీరు? తీసారా వాక్యం? తీలేదా? రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతుంది. గమనించాలి ఇక్కడ వాక్యాన్ని. అదే అంటాడు, అయ్యో ఏమైందట, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్నెన్నడు విడిపించును. పరమ తండ్రికి స్తోత్రం. నేను దౌర్భాగ్యుడునైనాను, పాపిష్టివాడినయ్యాను, ద్రోహినైపోయాను. ఎందుకు నా పాపం నన్ను ఎంటాడుతుంది? ఆలోచన లేదు. నేను చర్చికి వెళ్తున్నాను కానీ నా బాధలు తీరటలేదు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నా శ్రమ పోవటం లేదు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ఫలితం లేకపోయింది. ఏంది మాట? ఏంది ఇలా చెప్పుకోవడానికి ఏంటిది? గమనిస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ మనం బాగా గమనించాలి. మన బలహీనతలను బట్టి ఏం చేస్తున్నారట? మన బలహీనతలను బట్టి ఎవరు సాయం చేస్తున్నారట? పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నాడు. అంటే యాషువా మెస్సీ వారు మనకి సహాయకుడండి, సహాయకుడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. పరమ తండ్రి స్తోత్రం. ఇది నేర్చుకోవాలి. మనం భయభక్తులుగా ఉన్నామని చెప్పుకోవటం కాదు, కానీ మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఎలా అడుగుచున్నామో, ఏమని అడుగుతున్నాము, ఎలా ఉన్నాము, ఎలా ఉండి ఏమడుగుతున్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాను. నీ ఇష్టమే. దౌర్జన్యము నాది, నేను. దౌర్జన్యము కలిగినటువంటి మానవ జీవితము, దౌర్జన్యము కలిగినటువంటి విస్తరనేటటువంటి బ్రతుకు, దౌర్జన్యము కలిగినటువంటి యొక్క సంపాదన, దౌర్జన్యము కలిగినటువంటి అధికారము, దౌర్జన్యము కలిగినటువంటి మేలు కోరుట నీకు సాధ్యమా? ప్రార్థించుట నీకు సాధ్యమా? ప్రార్థన ఎట్లా చేస్తున్నామో తెలియదు, ఏమని చేస్తున్నామో తెలియదు.
ఎలా ఉండి చేయాలో తెలియదు. అదేవిధంగా అంటాడు, మళ్ళా చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన పరమతానికి స్తోత్రం. ప్రేమైనటువంటి వారులారా, ఒకరికి ప్రార్థన విధానం తెలియకపోవచ్చు ఏమో, నీ ప్రార్థన ఎలా చేయాలో, ఎలా ఫలితం తెచ్చుకోవాలో తెలియకపోవచ్చు. కానీ ఎక్కడికి రావాలా? చర్చికి రా, మందిరానికి రా, వాక్యము ద్వారా బలపడు, వాక్యము ద్వారా తెలుసుకో, వాక్యము ద్వారా వినియోగించు. అదే కదా ఇక్కడ చెప్పింది, అదేగా మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడట ఆయన. తర్వాత ఏమండు చదువు. మరియు హృదయములను హల్లెలూయా. నీ హృదయం ఎలా ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయం ఏమై ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయం ఏం చేయాలని చూస్తుందో ఆయనకి తెలుసు. నీ హృదయంలో నీవు ఏం ఆలోచిస్తున్నావో ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఏం పలుకుతున్నావో ఆయనకి తెలుసు. నీ హృదయం ద్వారా ఎన్ని కోరుకుంటున్నావో కూడా ఆయనకి తెలుసు. తర్వాత అలాగనే ఇందుకు రా. ఆత్మ యొక్క మనసు ఏదో ఇది మాట. ఆత్మ యొక్కటి మనసు, మన మనసు పర్యాలుగా ఉరుకుతున్న మనసు, అది ఎట్టిదో ఆత్మకు తెలుసు. నీకు తెలవదు. జాగ్రత్త మాటలు, నీకు తెలవదు. చూడండి, ఇంత గాంభీర్యంగా మనం ఇన్ని విధాలుగా ఏర్పాటు చేస్తే ఇనే గ్రహించి వారు లేకపోయారు ఈనాడు. కారణం అవివేకం. నేను, నాది అంతా. చూసారా? చదువుతా కొంచెం చదువుతుందా. ఎలయనగా ఆయన యావే చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు అబ్బా హల్లెలూయా. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు లేఖన ప్రకారం జీవిస్తున్నారు, ఎవరు లేఖన ప్రకారం ప్రార్థన చేస్తున్నారు, ఎవరు లేఖన ప్రకారం జీవించాలని ఆశపడుతున్నావో వారిని మాత్రము శరీరాన్ని రోగభయం లేకుండా చేస్తాడట. రోగభయం ఉండదట, నీ శరీర భయం ఉండదట, నీ బ్రతుకు భయం ఉండదట. దౌర్జన్యము లేక ఆయన్ని తెలుసుకొని ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు నువ్వు ధన్యుడు అని చెబుతున్న మాటలు ఇవి. అందుకే అపోస్తుల కార్యము చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము తీసావమ్మా? అపోస్తుల కార్యము నువ్వే చదువమ్మా. 12:23 12:23. అతడు యావే మహిమపరచునందున అతడు యావేని మహిమపరచునందున, అది మాట, యావేని మహిమపరచుతున్నందువలన వెంటనే ఎలోయి దూత అతని యొద్దకు ఎత్తెను గనుక ఎన్ని మిగులుతున్నామ్మా? హల్లెలూయా. చాలా అమ్మా. ఏం పడి ప్రాణం విడిచారట? అది మంచిగా మళ్ళీ పై వచ్చిన అంత పూర్తిగా చదువుకుంటారా? ఎన్నో వచ్చిన బాగా గమనించాలా. ఎన్నో అధ్యాయము? 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యము జాగ్రత్తగా గమనించాలా అమ్మా. అపోస్తుల కార్యమే కదమ్మా. జాగ్రత్తగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరత ఉందా లేదమ్మా? అమ్మా 23వ వచనం కదమ్మా. అలాగనే చదువుకో తల్లి. 23 మళ్ళీ చదువు. అతడు ఎలోహిము మహిమ పరిచినందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి హల్లెలూయా. 22వ వచనం కూడా చదువుతాలే ఒకసారి. జనులు ఇది దైవ స్వరూపమే కాని
మానవ స్వరూపము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరిచినందువలన వెంటనే హల్లెలూయా ఏం చేశారటమ్మా? అతడు యావేని మహిమ అంటే యెహోవా మెస్సీయని ఏం చేశాడట? మహిమపరిచాడట. అప్పుడు ఏం చేశాడట? దేవదూత ఆయన దగ్గర బట్టి పంపించి ఏం చేశాడట? జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మాటలను. అందుకొరకే ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఏబ్రిల్కి రాసిన పత్రిక ఒకసారి టైం కూడా చూసుకుంటాను. ఏబ్రిల్కి రాసినటువంటి పత్రిక తీసావమ్మా అమ్మా చదువుకొని ముగించుకున్నా కావాలంటే. ఏబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం కూడా చూడమ్మా ఒకసారి. మనదే 16 వచనాలే. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. పరమ తండ్రికి స్తోత్రం. మరి మనం ఎప్పుడు పాపం లేని వారిగా ఉందని, మనం ఎప్పుడు దోషము లేని వారిగా ఉందాము, మనం ఎప్పుడు నేర ఆరోపణ లేని వారిగా ఉందాం. మనం ప్రార్థన చేయుటకు ఒక సార్థకమైనటువంటి జీవితానికి సరైనటువంటి క్రమం కావాలంట. అందుకొరకే లోకములో ఉన్న వారందరుగా కూడా ఏ విధంగా ఉన్నారు అంటే, ప్రతి వారిని గమనిస్తే నేను నాది అంతా ఏంటి ఇదంతా చూడండి. అదే ఏబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడు. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వాడాయన ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తలిమి చూపగలవాడై ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి మాట. చూశారమ్మా, ఇది మాట. కనుక మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కొడుతుంది. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను హల్లెలూయా. నీకు లేదా తగ్గింపు? నీకుండొద్దా? నాకుండొద్దా? ఎవరైనా ఒక్కటి చిన్నగా అంటే నీవు 10 రెట్టింపులు. నాకా, నేనా, తానా, బాబా. ఈయన సర్వ సృష్టికి కావాల్సిన ఆధారభూతుడై ఉండి ఏం చేయబడినట? మనుషుడిగా భూమి మీదకి దిగి వచ్చి మనిషి స్వభావం గలవాడై ఉండి ఏ విధంగా ఉన్నాడట అమ్మా? ఏ విధంగా ఉన్నట చెప్తున్నాను. ఏ విధంగా ఉన్నట? తనకు తాను తగ్గించుకున్నట్టు. ఇవాళ తగ్గించుకుంటారా? అంతా నాకు తెలుసు, బైబిల్ అంతా నాకు తెలుసు. ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ఏమవుతావో తెలుసా? నీకు ఏం చేయబోతున్నావో తెలుసా? అప్పటికప్పుడే మర్చిపోతావు. కానీ బైబిల్ పట్టుకుంటే నా అంత నీతిమంతులు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నేను అనుసరిస్తున్న దాన్ని ఇక నాకంటే ఇంకా ఎవడో లేడు అని చెప్పుకునే అటువంటి ఎర్రబీగే అటువంటి స్వభావం గల వారమై ఉన్నానే తప్ప ఇవాళ చివరిగా ఆయన్ని గ్రహించి జ్ఞానంతో తనలో మనము ఉండేలా తనకు తాను తగ్గించుకునే జీవితాన్ని ఇక ఎప్పుడు తెచ్చుకున్నాం మనం? ఎప్పుడు మన కుటుంబంతో మనం సమాధాన పడదాం? ఎప్పుడు మన కుటుంబంతో మనం నిలకడగా ఉందాం? ఎప్పుడు మనం ఎన్ని రకాల రోగభయం కలిగినటువంటి వారై ఉన్నారో తెలుసా? బైబిల్లో ద్వితీయోపదేశ కాండములో 16వ వచనం నుండి మొదలుకొని మొత్తం 28వ అధ్యాయం 16వ వచనం మొత్తం కింద చూసుకుంటే రోగాల భయం ఎందుకు వస్తుందో మీరు చదువుకోవచ్చు, వినొచ్చు. దాన్ని బట్టి మీరు గమనించండి. ఈ వాక్యముని విన్నటువంటి వారు తప్పక ఫాలో అవుతూ
నన్ను ప్రోత్సహిస్తారని సమృదయంతో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం.